ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పల్నాడు జిల్లాకు చెందిన నేషనల్ మైనార్టీ వెల్ఫేర్ లీడర్ షేక్ సమీర్కు అమెరికన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి హానరరీ డాక్టరేట్ ఇన్ సోషల్ వర్క్ ప్రదానం చేశారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి రామ్దాస్ అత్వాలే, నేషనల్ ఓబీసీ కమిషనర్ సభ్యుడు కిరణ్ మొహల్లే చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా సమీర్ మాట్లాడుతూ ఈ గౌరవానికి సహకరించిన కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత భూషణ్ అవార్డు కూడా అందుకున్నట్లు పేర్కొన్నారు. నా పేరు షేక్ సమీర్, నేషనల్ మైనార్టీ వెల్ఫేర్ లీడర్ని. శుక్రవారం రోజు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో నిర్వహించినటువంటి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నాడు ఇంటర్నేషనల్ అమెరికా యూనివర్సిటీ వారు నాకు గౌరవ డాక్టరేట్ను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేయదలుచుకున్నాను. ఈ యొక్క గౌరవ సత్కారం నాకు దక్కడం కోసం నాకు ఎంతో సహకరించినటువంటి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామ్దాస్ అఠావలే గారికి, అలాగే జిల్లా నాయకులకు, నా మైనార్టీ సోదరులకు, రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో రుణపడి ఉంటాను. నిజంగా ఈ అవార్డు తీసుకున్న తర్వాత నాకు మరింత బాధ్యత పెరిగింది. పూర్తి స్థాయిలో ఇక ముందు మైనారిటీలకి ఎలాంటి సమస్య ఉన్నా విద్య, వైద్యం, ఉపాధి అనేక సమస్యలపై కూడా నేను పోరాడతానని చెప్తా ఉన్నాను. నిజంగా ఈ యొక్క గౌరవ సత్కారం నాకు దక్కటం మరీ ముఖ్యంగా ఎంతో ఆనందంగా ఉంది. దీనికోసం నాకు ఎప్పుడు కూడా నా వెన్నంటి ఉండి నడిచినటువంటి నా బంధువులు కావచ్చు, నా రాజకీయ గురువులు కావచ్చు, నా స్నేహితులు కావచ్చు, వారందరికీ ఎంతో రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్.